గుమగుమలాడే పండు మిరపకాయ చింతకాయతో పచ్చడండి. మనకి ఈ సీజన్లో ఎక్కువగా పండు మిరపకాయలు చింతకాయలు మార్కెట్లో కనిపిస్తూ ఉంటాయి కదా. మరి సో వాటితో పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపిస్తానండి. మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేసుకుని షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. అలా అయితేనే నేను చింతకాయ పచ్చడి ఏ విధంగా పెట్టానో మీకైతే తెలుస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందంటే సూపర్గా వచ్చిందండి చింతకాయ పచ్చడి అయితే. ఇక లేట్ చేయకుండా ఈ పచ్చడి ఎలా పెట్టాలో ఈరోజు వీడియోలో చూపిస్తాను. కోసం అయితే కిలో చింతకాయలు అయితే తీసుకొచ్చిన వీటిని అయితే ముందు శుభ్రంగా కడిగి తడారదాకా కాసేపు ఉల్లారనిద్దాం. ఇవన్నీ కూడా ఇలా పొట్టు అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు ఇవి కిలోకు 1/2 కిలో దొడ్డుప్పు అయితే పోసి రోట్లో దంచుకోవాలి. 1/2 కిలోకు కొంచెం దొడ్డుప్పు అయితే తీసుకున్నా. ఎందుకు అంటే 1/2 కిలో పోయాలి కిలోకు, కానీ ఇది మొత్తం చెక్కు తీసిన తర్వాత కొంచెం వేస్టేజ్ పోయింది కదా, అందుకోసమని 1/2 కిలోకు కొంచెం తక్కువ దొడ్డుప్పు, 1 స్పూన్ దాకా పసుపు, ఇవైతే కొంచెం కొంచెంగా వేస్తూ రోట్లో దంచుకుందాం. ఇప్పుడు ఈ మాదిరిగా దంచుకొని అయితే ఒక 4 రోజుల దాకా డబ్బాలో ఊరబెడదామండి. అలా అయితేనే మనకు ఇందులో ఉన్న గింజ అయితే తొందరగా వస్తుందన్నమాట. సో మిగతా అంతా కూడా ఇలాగే దంచుకుందాం. ఇలా దంచి ఊరబెట్టుకుంటే మనకి ఇందులో ఉన్న సీడ్స్ మంచిగా ఈజీగా వస్తాయి అన్నమాట. ఒక 3 రోజులన్నా ఇది ఊరనివ్వాలి. ఇప్పుడు డబ్బాలోకి అయితే షిఫ్ట్ చేస్తున్నా. కేజీ చింతకాయలకి కేజీ పండుమిర్చి కూడా తీసుకున్నానండి. వీటినైతే శుభ్రంగా కడిగి తుడిచి కాసేపు ఆరనివ్వాలి. ఈ కేజీ పండుమిరపకాయలకి కూడా 1/2 కేజీ ఉప్పు అయితే వేసుకొని రోట్లో అయితే రోట్లో, లేదు అంటే మిక్సీ జార్లో వేసుకొని అయినా దంచుకోవాలండి. ఇప్పుడైతే వీటిని నేను రోట్లో వేసి అయితే కచ్చపచ్చగా దంచి అయితే పెడతాను. తడి పూర్తిగా ఆరిపోయిన మిరపకాయలకి ఇలా తొడుమలు అయితే తీసుకోండి. ఇలా కచ్చాపచ్చాగా చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనము మిక్సీకి వేసిన, రోట్లో నూరినా, లేదు అంటే గ్రైండర్లో వేసినా కూడా ఈజీగా మనకు ఈ గింజలు అయితే నలిగిపోతాయి అన్నమాట. సో అయితే నేను ఇలా కచ్చాపచ్చాగా చేసి అయితే పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే మనకు చింతకాయ అయితే నిన్న దంచి అయితే వేసి పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు దాంట్లో నుంచి అయితే గింజలు అయితే తీసి చూపిస్తానండి. గింజలు తీసిన తర్వాత చింతకాయ గుజ్జు, ఈ మిశ్రమం 2 కలిపి నేను వెయిట్ గ్రైండర్లో అయితే వేస్తాను. 2 రోజుల తర్వాత చూడండి మనకు దీంట్లో నుంచి అయితే చింతగింజలు అయితే ఈజీగా వచ్చేస్తున్నాయి అన్నమాట. ఇలా దీంట్లో చింతగింజలన్నీ తీసేసి గువ్వం మాత్రమే పక్కన పెట్టేసుకోవాలి. చూడండి తొందరగానే మనకు గింజలు అయితే తీయడం అయితే అయిపోయింది. చూడండి ఇన్ని సీడ్స్ అయితే వచ్చాయి కదా. ఇప్పుడైతే ఈ గుజ్జునైతే మిక్సీ కన్నా వేద్దాం, లేదు అంటే వెట్ గ్రైండర్లో పట్టుకుందాము. ఇలా మొత్తం చూసుకోవాలి ఇంకెక్కడైనా గింజలు ఉన్నాయా లేదా అనేసి అయితే. చూడండి ఏమైతే లేవు. గ్రైండర్లో పదన లేకుండా చూసుకోవాలండి. మనకు ఎప్పుడు కానీ కొంచెం పదన ఉందనుకోండి పచ్చడి తొందరగా ఖరాబ్ అయిపోతుంది అన్నమాట. కచ్చాపచ్చాగా దంచుకున్న పండు మిరపకాయలు, చింతకాయ గుజ్జు, ఇవి వచ్చేసి కొత్తెల్లిపాయలు అండి. 1/2 కేజీ తీసుకొని పొట్టు తీసాను. ఇవి వచ్చేసి మెంతులు, జీలకర్ర వేయించి తీసుకున్నానండి. ఫస్ట్ అయితే కచ్చాపచ్చగా దంచుకున్న పండు మిరపకాయలు వేసాను, వెల్లుల్లి కూడా వేస్తున్నాను, మెంతులు జీలకర్ర కూడా వేస్తున్నాను, చింతకాయ గుజ్జు కూడా వేస్తున్నానండి. ఇలా అన్నీ ఒకేసారి మిక్సీకి వేయడం వల్ల మనకు అన్నీ పర్ఫెక్ట్గా కలుస్తాయి అన్నమాట. సో ఇప్పుడైతే దీన్నైతే గ్రైండ్ అయితే చేసుకుందామండి. మెత్తగా పేస్ట్ లాగా కావాలి.
మనకు దీంట్లో ఉన్న గింజలు ఉంటాయి కదండి, మిరపకాయల గింజలు, అవి మొత్తం నలిగిపోవాలన్నమాట. ఇంకొంచెం మెత్తగా కావాలి, ప్రస్తుతానికైతే ఇంకొంచెం కావాలి, ఇంకాసేపు అయితే పడదాం. పర్ఫెక్ట్గా మనకైతే మెత్తగానైతే అయిపోయింది కదండి. ఇప్పుడైతే దీన్ని కొంచెం కొంచెంగా మనకు కావాల్సినంతగా తీసుకొని పోపు అయితే చేసుకోవాలి. ఇదైతే ఫస్ట్ అయితే ఒక డబ్బాలో స్టోర్ చేస్తాను నేనైతే, కానీ దీంట్లో పోపు పెట్టకుండా కూడా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో కొంచెం నూనె వేసుకొని లేదా నెయ్యి కానీ వేసుకొని తిన్నామనుకోండి సూపర్గా ఉంటుంది. కానీ కొంచెం అయితే నేను పోపు పెట్టి కూడా చూపిస్తాను. నేనైతే పోపు పెట్టకుండానే ఇలానే ఒక డబ్బాలో స్టోర్ చేస్తానండి. చూడండి, నాకైతే చింతకాయ కేజీ, పండుమిర్చి కేజీకి అయితే ఇంత క్వాంటిటీ వచ్చిందండి. కొంచెం అయితే ఆయిల్ తీసుకున్నాను, కానీ ఈ పచ్చడి పోపుకి పల్లి నూనె అయితే సూపర్గా ఉంటుందండి. కానీ నేను ప్రస్తుతానికైతే సన్ఫ్లవర్ ఆయిల్తోనే చేస్తున్నాను. నేను కొంచెం కొంచెమే పోపు పెడుతున్నాను అన్నాను కాబట్టి నేను తీసుకున్న క్వాంటిటీ తగ్గట్టు ఆయిల్ అయితే వేసుకున్నాను. ఒక చిన్న గంట అయితే వేసుకున్నాను. ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత 1 స్పూన్ దాకా ఆవాలు, 1 స్పూన్ జీరా, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ. పోపు అయితే ఇప్పుడు మాడిపోయింది కదా, ఇప్పుడు గ్యాస్ అయితే కట్టేసుకుందాం. గ్యాస్ కట్టేసిన తర్వాత కచ్చా పచ్చాగా దంచుకున్న ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, వెల్లుల్లి బాగా మాడకూడదు కాబట్టి నేను గ్యాస్ కట్టేసిన తర్వాతనే వేసానండి. చిటికడంతా పసుపు, మీకు కాల్స్తే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి పసుపు. ఎందుకంటే మనం చింతకాయ దంచంగా కొంచెం వేసాం కదా, కలర్ఫుల్గా కనిపిస్తుందని నేను కొంచెం పసుపు వేసాను అన్నమాట. సో ఇప్పుడు ఈ పోపు అంతా పూర్తిగా చల్లారిపోవాలండి. పోపు అంతా చల్లారిపోయింది కదండి. ఇప్పుడైతే మనమైతే చింతకాయ పచ్చడి అయితే దీంట్లో వేసేద్దాము. ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి. చిన్నపిల్లలకు వేడి వేడి అన్నంలో కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి తినిపించామనుకోండి సూపర్గా ఉంటుంది కదండి. పచ్చడి అయితే గుమగుమలాడే చింతకాయ పండుమిర్చి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఈ పచ్చడ నేను పెట్టే విధానం మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, షేర్ చేయండి. ఈ సీజన్లో మనకు ఎక్కువగా వస్తుంటాయి కదండి. మరి ఏ సీజన్లో దొరికే కాయలతో ఆ సీజన్లో వచ్చే పచ్చడి పెట్టుకుంటే ఎలా ఉంటుంది? లేట్ చేయకుండా మీరు కూడా వెళ్ళి